योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैद्यकेन योपाकरोथं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि। ఓం శివాయ గురవే నమః. అందరికీ నమస్కారం, శుభోదయం. అందరూ కెమెరాస్ ఆన్ చేసుకోండి. శ్వేత గారు కెమెరా ఆన్ చేసుకోవాలండి. ఓకే, సో ఈరోజు టాపిక్ ఏంటి? అష్టాంగ యోగ. అష్టాంగ యోగ రచించిన వారెవరు? పతంజలి మహర్షి. అందుకే ఈరోజు మనం ప్రారంభ ప్రార్థన ఆ మహిమాన్వితుడైన మహా గొప్ప మహర్షి అయిన పతంజలి గారి శ్లోకాన్ని మనం పలికాం. ఆయన గొప్పతనం మనకు తెలుస్తుంది, నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ మీలో కొంతమంది ఆల్రెడీ నిలబడి మ్యాట్ పైకి వెళ్ళి పొజిషన్లో ఉన్నారు. వెరీ గుడ్. ఓకే అండి, సరే. ఫస్ట్ ఆసనం కదా, అష్టాంగ యోగాలో మీకు వస్తుంది. ఫస్ట్ ఆసనం, ఆ తర్వాత ప్రాణాయామం వస్తుంది. అంటే మిగతాయి ఆసనాల ముందు పాటించాల్సినవి కొన్ని ఉంటాయి. కానీ యోగా ప్రాక్టీస్ అనగానే ఆసనం ఫస్ట్. సూక్ష్మ వ్యాయామ. అందరూ మీ మీ మ్యాట్ల పైన నిలబడండి. మ్యాట్ లేని వాళ్ళు ఒక చిన్న బెడ్షీటో, యూనో టవల్, వాట్ ఎవర్, యూనో డైరెక్ట్ అలాగే టైల్స్ పైన కాకుండా కొంచెం మధ్యలో ఏదైనా ఒక అడ్డు ఉండాలి. మ్యాట్, టవల్, బెడ్షీట్ ఇలాంటివి. ఓకే, అందరూ చెయ్యాలండి. చూడకూడదు. కొంతమంది అలాగే కూర్చొని హాయిగా చూస్తున్నారు. చూస్తే మీ మీ శరీరం దృఢంగా ఎలా అవుతుంది? స్ట్రాంగ్‌గా ఎలా అవుతుంది చెప్పండి? చెయ్యాలి, అందరూ చెయ్యాలి. ఓకే, కమాన్. సూక్ష్మ వ్యాయామాల్లో ఫస్ట్‌ది గ్రీవా శక్తి వికాసక, అంటే నెక్ ప్రాక్టీస్. టైప్ 1, బ్రీత్ అవుట్ స్లోలీ, move your head down. Breathe in, up and back. ఇలా 3 సార్లు చేయండి. స్లో, చాలా స్లోగా చేయాలండి. టైప్ 1 3 సార్లు అయిపోయాక టైప్ 2కి వెళ్ళండి. నెమ్మదిగా చేసేవాళ్ళు చేయండి, నో ప్రాబ్లం. టైప్ 1 నెమ్మదిగా ఇంకా పూర్తి కాని వాళ్ళు చేస్తూ ఉండండి, నో ప్రాబ్లం. పూర్తయిన వాళ్ళు టైప్ 2కి వెళ్ళిపోవచ్చు. టైప్ 2 సైడ్ వేస్, రైట్? మన తల పక్కకు చూడాలి. లెఫ్ట్ సైడ్, బ్రీత్ ఇన్ అండ్ లెఫ్ట్. Breathe out, straight. Then again, breathe in, right. Breathe out,
స్ట్రైట్. ఇది 3 సార్లు అండి. లెఫ్ట్ సైడ్ 3 సార్లు, రైట్ సైడ్ 3 సార్లు. నెమ్మదిగా విత్ బ్రీతింగ్ ప్యాటర్న్. బ్రీతింగా, బ్రీత్ అవుటా, ఇన్హలేషనా, ఎక్సలేషనా, ఉచ్ఛ్వాసన, నిశ్వాసన పర్ఫెక్ట్గా కరెక్ట్గా చేయాలండి. టైప్ 2 అయిపోయిన తర్వాత టైప్ 3 గ్రీవా శక్తి వికాసక నెక్ ప్రాక్టీసెస్. టైప్ 3 చెవి, భుజము అలైన్మెంట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ బ్రీత్ అవుట్, డౌన్. షోల్డర్స్ అలాగే ఉంటాయి, స్ట్రెయిట్గా, రిలాక్స్గా. తల మాత్రం బెండ్ అవుతుంది. బ్రీత్ ఇన్ స్ట్రైట్, బ్రీత్ అవుట్ రైట్. బ్రీత్ ఇన్ స్ట్రైట్. 3 టైమ్స్ చేయండి నెమ్మదిగా. ఫోకస్ ఓన్లీ ఆన్ యువర్ సెల్ఫ్. త్రీ టైమ్స్ చేయాలి. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ త్రీ టైమ్స్. టైప్ 3 అయిపోయిన తర్వాత టైప్ 4 నెక్ రొటేషన్. బ్రీత్ అవుట్, head down, chin touches the top of the chest, completely down. Breathe out and slowly with breathe in, left to right, then right to left. తల కిందికి వెళ్తున్నా కొద్దీ బ్రీత్ అవుట్, పైకి వస్తున్నా కొద్దీ బ్రీత్ ఇన్. head going down with exhalation, head coming up with inhalation. Three times left, 3 times right. Full rotation, 360-degree rotation we need to do. నెమ్మదిగా చేయండి, స్లోలీ అండ్ జెంట్లీ. ఫాస్ట్గా చేయకండి. ఓకే, వన్స్ డన్. నెక్స్ట్ భుజబలి శక్తి వికాసక. భుజబలి అంటే షోల్డర్ ప్రాక్టీసెస్లో టైప్ 1. భుజబలి శక్తి వికాసక. స్ట్రెచ్ యువర్ బోత్ ఆర్మ్స్ upwards with inhalation, completely up. సైడ్ నుంచి అండి, చేతులు సైడ్ నుంచి స్ట్రెచ్ చేయాలి పైకి, ముందు వెనక కాదు, సైడ్ నుంచి. వెరీ గుడ్. గురుగారు నేను స్టిక్ వాడుకోవచ్చా? వాడండి అమ్మా. సైడ్ నుంచి
బ్రీత్ ఇన్, అప్, కంప్లీట్లీ అప్. మీ చెవులు, చేతులు కరెక్ట్ స్ట్రైట్ లైన్లో అలైన్మెంట్లో ఉండాలి. తల ముందుకు కానీ వెనక్కి కానీ ఉండకూడదు. నెమ్మదిగా చేయండి. వెరీ గుడ్. ఇక్కడి నుంచి ఏంటంటే కౌంట్ పెంచుకోవచ్చు. 3 సార్లు కాకుండా 5 సార్లు, 6 సార్లు అలా కౌంట్ పెంచుకోండి. మీ కెపాసిటీ, స్టామినా, స్ట్రెంగ్త్ పెంచుకోవాలి. భుజబలి శక్తి వికాసక, సంస్కృతం నేమ్. ఓకే అండి. వన్స్ డన్. పూర్ణ భుజబలి శక్తి వికాసక. పూర్ణ భుజబలి అంటే ఫిస్ట్ యువర్ పామ్స్ ఇలా ఆది ముద్రలో అండ్ పిడికిలు ఇలా బిగించాలి. రైట్. దెన్ ఫ్రంట్ టు బ్యాక్, ఆర్మ్స్ రొటేషన్ slowly and gently. Breathe in, breathe out, speed. Purna Bhujabali Shakti Vikasaka. Shoulder practices type 2. ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకి. ఫ్రంట్ టు బ్యాక్, బ్యాక్ టు ఫ్రంట్. మీ భుజాలకు బలాన్ని, శక్తిని ఇస్తుందన్నమాట ఈ సాధన. చేయండి, కంటిన్యూ చేయండి. కౌంట్ పెంచుకోండి. 4, 5, 6 అలా స్లోగా చేయాలి. ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకి. ఓకే. ఓకే, వన్స్ డన్. నెక్స్ట్ కటి శక్తి వికాసక అంటే ట్రంక్ ప్రాక్టీస్. బెల్లీ, నడుము. టైప్ 1. యువర్ ఫీట్ in 2 feet distance, little away from each other, 2 feet distance. Don't forget అండి, ఈ సీక్వెన్స్ గుర్తుంచుకోవాలి. ఇది మజిల్ మెమరీ లాగా అవ్వాలి. మజిల్ మెమరీ అంటే మీ శరీరం ఆటోమేటిక్గా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలన్నమాట. అందుకే ఈ నిత్య సాధన. ఓకే, పాదాలు 2 feet distance. నౌ hold your left arm wrist with right palm and place it backside. And breathe in with inhalation, back, bend back. While bending, please ensure you are bending from the hip. And breathe out, come forward, bend down. మీ 2 పాదాలు స్ట్రెయిట్ గా ఉంటాయి. మోకాలు బెండ్ అవ్వకూడదు. ఇక్కడ కూడా కౌంట్ పెంచుకోవాలి. 4, 5. Focus only on yourself. Okay, good. Okay, once done. Okay. Type 2, Kati Shakti Vikasaka. Type 2, 2 పాదాలు షోల్డర్ డిస్టెన్స్లో. మన 2 షోల్డర్స్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయో ఆ 2 పాదాలు కూడా అలాగే ఉండాలి. స్ట్రైట్గా ఉండాలి పాదాల పొజిషన్ స్ట్రైట్. ఓకే, 2 చేతులు
లూజ్ అండ్ రిలాక్స్గా వదిలేసేయండి స్ట్రెయిట్గా కిందికి. అండ్ బెండ్ బ్యాక్ విత్ ఇన్హలేషన్ అండ్ బెండ్ డౌన్ విత్ ఎక్సలేషన్. ఉచ్ఛ్వాసతో బెండ్ బ్యాక్ వెనక్కి వంగండి అండ్ నిశ్వాసతో ముందుకి. సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. కొంతమంది వేరే చేస్తున్నారు, వాళ్ళకి నచ్చిన ప్రాక్టీస్ చేస్తున్నారు. అలా చేస్తే యూ వోంట్ గెట్ బెనిఫిట్స్ అండి. యూ నీడ్ టు గో విత్ సీక్వెన్స్. పర్ఫెక్ట్ సీక్వెన్స్లో చేయాలి, ఒక క్రమ పద్ధతిలో. ఓకే, ఈ టైప్ 2 ఏంటంటే జపనీస్ నమస్కారం లాగా ఉంటుంది. ఇది జపనీస్ నమస్కారం ఇలాగే పెడతారనమాట. ఓకే, నెక్స్ట్ టైప్ 3 కటిశక్తి వికాసక. ట్రంక్ ప్రాక్టీసెస్లో టైప్ 3 రెండు చేతులు స్ట్రెచ్ సైడ్ టు ద సైడ్. యా, ఓకే. అండ్ బెండ్ డౌన్ లెఫ్ట్ సైడ్ విత్ బ్రీత్ అవుట్. నిశ్వాసతో ఆ రెండు చేతులు స్ట్రెయిట్గా అలాగే ఉంటాయండి మొత్తం ప్రాక్టీస్ అయ్యే వరకు. ఈ పర్టికులర్ టైప్ 3 బ్రీత్ ఇన్ స్ట్రెయిట్, దెన్ బ్రీత్ అవుట్ రైట్ సైడ్. మీ చూపు ఆపోజిట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ని చూడాలి, అంటే తల టర్న్ అవ్వాలి, పైకి చూడాలి. ఆ రెండు చేతులు అలాగే స్ట్రెయిట్ స్ట్రెచ్చింగ్లోనే ఉంటాయి. లెఫ్ట్ రైట్ slowly and gently. Okay, 3 times, 4 times, 5 times అలా కౌంట్ నెమ్మదిగా ఒక్కొక్కటిగా పెంచుకోండి. ఓకే, వన్స్ డన్. టైప్ 4 కటిశక్తి వికాసకాలో టైప్ 4 మీ రెండు చేతులు ముందుకి స్ట్రెయిట్గా ఇలా పెట్టుకోండి. అండ్ షోల్డర్ డిస్టెన్స్లో ఉండాలండి రెండు చేతులు. ఎక్కువ డిస్టెన్స్లో ఉండకూడదు, తక్కువ క్లోజ్గా కూడా ఉండకూడదు. మీ షోల్డర్ డిస్టెన్స్లో ఉండాలి. వెరీ గుడ్. నౌ బ్రీత్ అవుట్, ట్విస్ట్ యువర్ బెల్లీ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్. స్లోలీ మూవ్ యువర్ బెల్లీ లెఫ్ట్ సైడ్. మీ తల 180 degrees టర్న్ అవుతుంది వెనకాల. ఇది ఒక 10 times చేయండి, స్లోగా చేయండి. కంటిన్యూ. బ్రీత్ అవుట్ లెఫ్ట్, అలాగే ఒక 2-3 seconds. ఆ తర్వాత మళ్ళీ బ్రీత్ ఇన్ ఫ్రంట్. పాదాలు రెండు అలాగే ఉంటాయి, పాదాలు రెండు మూవ్ అవ్వవండి. కానీ మూవ్ అవుతున్నాయి. మూవ్ చేయకండి, ట్రై చేయండి మెల్లిమెల్లిగా. ఇట్ విల్ యూ విల్ గెట్ పర్ఫెక్షన్. వన్స్ డన్ కటిశక్తి వికాసక అయిన తర్వాత నెక్స్ట్ నీ ప్రాక్టీసెస్. సంస్కృతంలో జంగా శక్తి వికాసక అని అంటారు. ఓకే, దీంట్లో టైప్ 1 గోడ కుర్చీ. రెండు చేతులు ముందుకు చాచి స్ట్రెయిట్గా ఉంచి బ్రీత్ అవుట్
స్క్వాట్ డౌన్. అలాగే ఒక 3-4 సెకండ్లు ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ బ్రీత్ ఇన్, అప్. ఓకే, ఇది కూడా ఒక 10 సార్లు. కెపాసిటీ, స్టామినా, సాధన పెంచుకోవాలి. మీ వీపు భాగము స్ట్రెయిట్గా ఉండాలండి, ముందుకు వంగకూడదు. గోడ కుర్చీ, ఎగ్జాక్ట్లీ గోడ కుర్చీ, రైట్? వాల్ చైర్. రెండు చేతులు స్ట్రెయిట్గా ఉండాలి, బెండ్ అవ్వకూడదు. మధ్యలో మోచేతి దగ్గర బెండ్ అవ్వకూడదు, స్ట్రెయిట్గా ఉండాలి. వెరీ గుడ్. ఓకే, నౌ వన్స్ డన్, జంగా శక్తి వికాసకాలో టైప్ 2, 2 పాదాల హీల్స్, వెనక భాగాలు రెండు ఒకదానికొకటి టచ్ అయి ఉండాలి. అండ్ ఆ 2 పాదాలు ఆల్మోస్ట్ 180 డిగ్రీ ఉండేలాగా, ఇఫ్ పాసిబుల్. ఇఫ్ నాట్ పాసిబుల్ 170 డిగ్రీ అయినా పర్వాలేదు. అండ్ 2 చేతులు స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ యువర్ బోత్ ఆర్మ్స్ ఫుల్లీ, కంప్లీట్లీ, without bending at the elbow. Yeah, now breathe out, down. Breathe in, up. Okay, continue this for at least 8 to 10 times. Listen to your body. If you get pain after 4 times, then stop. Slowly, you need to increase your stamina. Okay, Andy? Good, very good. Next, type 3. Both palms on your hip. నడుముకి చేతులు పెట్టుకొని కిక్కింగ్ ద ఫుట్బాల్. ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోవాలి. మజిల్ మెమరీ. యువర్ బాడీ షుడ్ రిమెంబర్ ఆటోమేటికలీ ద సీక్వెన్స్. కిక్ ద ఫుట్బాల్ విత్ బోత్ ద లెగ్స్. ఓకే అండి, వన్స్ డన్. నెక్స్ట్, యాంకిల్ ప్రాక్టీసెస్. గుల్ఫపాద, పృష్ఠపాద, శక్తి వికాసక. గుల్ఫపాద, పృష్ఠపాద. టైప్ 1. నో, సమ్ ఆఫ్ యూ డూయింగ్ టైప్ 3. నో, టైప్ 1 ఏంటి? టైప్ 1 2 పాదాలు దగ్గరగా, క్లోజ్ బోత్ ద ఫీట్స్ స్ట్రైట్, అండ్ 2 చేతులు స్ట్రెచ్ అండ్ క్లాస్ప్. 2 అరచేతుల్ని క్లోజ్ చేయాలి అండ్ అప్. యువర్ ఎంటైర్ బాడీ మస్ట్ స్టే ఆన్ యువర్ టోస్. బ్రీత్ ఇన్, నాట్ జంపింగ్. సమ్ ఆఫ్ యూ డూయింగ్ జంపింగ్. 2 చేతులు క్లోజ్ చేసి పైకని మీ పాదాల వేళ్ళ పైన బ్యాలెన్స్ చేయాలి బాడీని. బ్రీత్ ఇన్, అప్. బ్రీత్ అవుట్, డౌన్.
పైన ఎక్కువసేపు బ్యాలెన్స్ చేసేటప్పుడు నార్మల్ బ్రీతింగ్ ఉంటుంది. మీ 2 చేతులు మోచేతుల దగ్గర బెండ్ అవ్వకూడదు. కంప్లీట్లీ స్ట్రైట్. పాదాల వేళ్ళ పైన మాత్రమే మీ ఎంటైర్ బాడీ వెయిట్ ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ టైప్ 1. టైప్ 2, జంపింగ్ ఆన్ టోస్. వేళ్ళ పైనే జంప్ చేయండి. 2 చేతులు వదిలేసేయండి లూజ్గా, రిలాక్స్గా. అండ్ జంప్. ఫోకస్ ఆన్ ద బ్యాలెన్స్, ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. వెరీ గుడ్. కంటిన్యూ అండి. జంపింగ్ కంటిన్యూ చేయండి. కొంతమంది జాగింగ్ చేస్తున్నారు. జంపింగ్ చేయమంటే జాగింగ్ చేస్తున్నారు. జంప్. ఓకే, నెక్స్ట్ యాంకిల్ ప్రాక్టీసెస్లో 3వది, చివరిది రొటేషన్. మీ 2 చేతులు నడుంపై పెట్టుకోండి. పుట్ యువర్ బోత్ పామ్స్ ఆన్ యువర్ హిప్ అండ్ రొటేట్ ద యాంకిల్. 360-degree rotation. Make it a circle. It's like painting a circle with your big toes. Very good అండి. Do it at least 2 minutes చేయండి. 10 to 15 times. Rotate. Left and right and left. Okay, once done, కూర్చోండి and come close to the camera with your notebook. ఈ నోట్బుక్ ఏదైతే ఉందో వెలకట్టలేని ఆస్తి. మీరు మీ మనవళ్ళకు, మనవరాళ్లకు, పిల్లలకు, ఫ్రెండ్స్కి ఇవ్వచ్చు ఈ వెలకట్టలేని ఆస్తిని తర్వాత. అవునా? మీ హ్యాండ్ రైటింగ్తో మీరు నోట్ చేసుకుంటున్న ఈ నోట్స్ చాలా చాలా విలువైందండి. మీ మెమరీ, మీ ఎనర్జీ, మీ హ్యాండ్ రైటింగ్, ఎవ్రీథింగ్ ఈస్ దేర్, రైట్? ఫ్యూచర్లో ఇమాజిన్ after 10 years, after 20 years, they will take this book. ఎంత ప్రీషియస్ కదా. దీంట్లో ఉన్న నాలెడ్జ్ చాలా చాలా ప్రీషియస్ ఫర్ దెమ్, రైట్? ఓకే, నోట్ చేసుకోండి. ఓకే, టైటిల్ రాసుకోండి. అష్టాంగ యోగ బ్రాకెట్లో రాసుకోండి. 8 parts ఆఫ్ యోగా. 8 అంగాల యోగా. అంగము అంటే లింబ్, పార్ట్. అష్టాంగ యోగ, right? Now, number 1, yama. Number 1, యమ అని రాసి బ్రాకెట్లో అహింస, కమ, సత్యము, కమ, అస్తేయము, కమ, బ్రహ్మచర్యము.
Okay, Amma, I will repeat after this, okay? యమ అని రాసి బ్రాకెట్లో అహింస, సత్యము, కమ అస్తేయము, కమ బ్రహ్మచర్యము, కమ అపరిగ్రహము. అపరిగ్రహము. I am repeating one more time. Please listen. Ashtanga yoga, the first yoga, the first limb, the first anga is yama. Y-A-M-A, yama. In this yama, there are 5 different elements. Ahimsa, non-violence. Satyamu, truthfulness. Asteyamu, non-stealing. Brahmacharyamu, controlling the senses. Indriya nigraham. And aparigrahamu, receiving, taking whatever the necessary. అపరిగ్రహము అంటే ఎంత కావాలో అంత తీసుకుంటున్నాం, అంతే, ఎక్కువ కాదు. ఓకే, దిస్ ఈస్ Sir, tell me again, sir, in English. Sorry. బ్రహ్మచర్యము ఇంగ్లీష్ లో ఏమంటారు? బ్రహ్మచర్యము, ఇంద్రియ నిగ్రహము, కంట్రోలింగ్ ద సెన్సెస్. అండ్ అపరిగ్రహము, చిట్ట చివరిది అపరిగ్రహము. అపరిగ్రహం మీన్స్ టేక్ how much you need, don't take excess. Okay, so this is yama number 1. Asteyemu, sir. అస్తేయము అంటే నాన్ స్టీలింగ్. Oh. నాన్ స్టీలింగ్ అంటే దొంగతనం చెయ్యకపోవడం. ఓకే, సో హియర్ అస్తేయము means non-stealing. That means what? For example, you are running a company, or you know, you are the boss, you are owning something. Maybe for example, in your home, you are the boss, and somebody's good work, somebody's intelligence, somebody's hard work, if you are taking in your bucket, if you are taking that credit, that is also non-stealing only, right? For example, in your home, your maid came, pani manishi, she given you an idea. For example, the best idea. For example, she told you, Amma, if you need vegetables, there is a shop just 100-meter distance. There is a shop where they will give you fresh vegetables with lower cost, and the receiving also very good. Their receiving also very good. And you went there next day. You went there and you purchased the vegetables with very less cost and very good fresh vegetables, and you came home next day. Okay, and now you are telling the neighbor about this, and you are telling that I only inquired. Your neighbor asked you, how you know? మీకు ఎలా తెలిసింది అని అంటే, వాట్ యు సెడ్? I only know. I went outside and I explored and I found out. I only know. I have found. Then this is also stealing only. Here what you are stealing? You are stealing the
credibility. You are stealing somebody's idea, somebody's, hard work. Now you are running a company. For example, you got an appreciation from the head office. For example, you are working in, Hyderabad branch or any Delhi branch, and your head office, they given you an appreciation. You have done very good. You have done this. You have achieved this target. You have done, and you are replying, "Thank you so much. I have done this with 3 months of hard work." But actual fact is, your team of 10 people, everybody contributed something. Then only you got appreciation. But now what you are doing, you are not at all mentioning those 10 people name, or you are not at all mentioning a teamwork, right? But you are mentioning, "Thank you so much. I have only done this." That is also stealing. దొంగతనమే అది కూడా. అర్థమైందా? అస్థేయం అంటే అది. ఓకే. బ్రహ్మచర్యము అంటే కంట్రోలింగ్ ద సెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్, you are going outside walking, or you are on cycle, bike, in car, you are going, and you saw a very nice sweet shop. There are lot of gulab jamuns are there. Now doctor told you don't eat sweet. In your home also, your wife strictly ordered you. But now what you are doing, you stopped the car, you stopped in the shop, and you ate 10 gulab jamuns. That is non-controlling, right? You are not controlling your senses. That is, not a brahmacharya. But if you listen to your wife and you followed her order, why she ordered you? Why she is so strict with you? Because she care for you. For you only she is strict, right? If you listen to her, then your health will be all right. For you only she is telling, right? Now this is brahmacharyam. Brahmacharyam means ఇంద్రియ not only unmarried people Indriya- only brahmacharyam, that is Okay. wrong. Indriya nigrahana, that means what? Controlling your wish or controlling your senses, right? That is brahmacharyam. And aparigraham means take whatever the necessary, how much you want, that much only. For example, you went to a marriage function. They have 20 different items to eat. 20 రకాల వంటలు చేసి పెట్టారు పెళ్లి భోజనం. And now you should not, that is not mandatory to eat all the 20 items. Or maybe you can take little bit quantity and 20 items you can taste. But how much you need, how much your hunger, that much you have to eat. Overeating also not good, right? That means what? How much you need, how much you want, that's it. You have 2 children, and you want to earn money, assets. Okay. 2 homes, 2 lands on their name. Okay, that is good. But if you want to earn for their generation, next 10 generations, if you want to earn, if you are running behind the money, then your health will spoil. Your own life will spoil, right? So how much you need, how much you want to save for them, that much you have to do. Remaining, you have to focus on your health, right? That is aparigraham. How much you want to do, you have to do. How much you have to take, that much.
Don't run behind excess. Right? Some people, 60 years, they done lot of hard work. They worked nearly 14 hours a day. They earned flats, lands, gold, diamonds, and they given to their children. Now children, they went to foreign, or they totally, they spending those assets, money, and they thrown you to the orphanage, old age home. Then tell me what you have done. Instead of that, give him whatever he needs and keep him something for you, and you can focus on your health. Instead of working 14 hours, just work 8 hours. Focus on yourself. Focus on your health also. Right? Right? This is aparigraham. Okay? Now, all these coming in first part, in yama. Yama, right? Now the second part, niyama. 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 That means for self, personal rules for you. Earlier, you wrote down yama, right? All those for the society, how you live, how you should live. Samajika, naitika viluvalu. Yama. Samajika. Outside, when you step outside your home, you should be like that. And inside home also, you should be like that only. But those are all called social rules. And now niyama, these niyamas are called personal for us, for individual. వ్యక్తిగతమైన నియమాలు. ఓకే, నియమ నంబర్ 1, నియమాలలో బ్రాకెట్ పెట్టి శౌచము. In niyama, bracket, shaucham means cleanliness. Yes. Cleanliness. You need to clean yourself. Clean means what? Not only bathing, but also your inner part, your soul, your thoughts, your emotions, your ideas. Everything you should, have a clean, positive. That is what shaucham. శౌచం అంటే శుభ్రత. శరీర శుభ్రతే కాదు, మానసిక, ఆలోచన, ఆచరణ, వీటన్నిటి శుభ్రత. క్లీన్లీనెస్. కామ సంతోషము మీన్స్ హ్యాపీనెస్. Happiness. యా. ఇన్ నియమ శౌచం, సంతోషం, కామ తపస్సు. Tapassu. That means what? Tapassu means practice, sadhana. See, your mother is waking up at 4 o'clock, sleeping at 11 p.m. in the night, and she is completely focused on the family, focused on the husband, in-laws, parents, children, and home. She doing completely, she is totally sacrificed herself. That is also called as tapassu. So
What is your mother is doing? Your mother is doing tapassu. Continuous practice, continuous sadhana she is doing. Even though she don't know ABCD, she don't know AIE, but she is the greatest person in the world for you because she completely sacrificed herself, for family, right? That is called as tapassu. That is also tapassu only. అది కూడా తపస్సే. తపస్సు అనగానే ఏదో కొండ మీదకి ఎక్కి ఒంటి కాలుపై నిలబడి ఒక 10 రోజులు ఉండడం అది కాదు. అది మాత్రమే కాదు తపస్సు అంటే. ఇంట్లో అమ్మ, ఇంట్లో భార్య, కూతురు, నాన్న, అన్న వీళ్ళు చేసేది కూడా తపస్సే, రైట్? ఓకే. కమ స్వాధ్యాయం. స్వాధ్యాయ మీన్స్ సెల్ఫ్ లర్నింగ్. స్వ అధ్యాయ, అధ్యాయం. self learning. Nobody should tell you, Nana, Papa, tomorrow 5 o'clock yoga class, please wake up, please wake up. They should not tell you. You should wake up, put alarm and wake up and join the class. Swadhyaya. Children, school going kids, 8 o'clock bus will come, but the student is wake up at 7:30 only. Now his mother has to do, go to the washroom, do the brushing, do the bathing, eat the breakfast, go. Nearly 10 times mother has to request you. Is it required? No. As a student, that is your duty to wake up early, to go to bathroom, teeth your brush, brush your teeth and bathing, eating breakfast, making ready the box and going to school. All these are your duties only. Okay? Swa adhyaya, self learning, right? That is called swa adhyaya, swadhyaya. And last one, Ishvara pranidhana. Ishvara pranidhana, surrendering to the Supreme. Surrendering to the Supreme means what? Ishvara pranidhana means what? అంతా దేవుడే, నాదేం లేదు, అంతా పరమాత్ముడే. And this is fact only, right? What is our size? 0.000001% only, right? And what is the supreme size? 99.999999%. So whether you accept or not, we are so small only, right? So this fact we need to remember. We need to realize that I am small. And we should not go with ego. I am the chief minister of the state. I am the collector. I am the home minister. This entire home is in my control. I am the boss. Me, I am. I am the yoga teacher, 30 years experience. That is not required. Whether you are doing daily practice or not, that is important. Whether you have 30-year or 50-year yoga experience, that doesn't matter. Nobody needs that. Whether you done the practice or not today, that is only matter. So, ego. I am the boss. I am the collector. This house should run on my order. Every rupee, whatever you spend, you should report to me.
No, that you should not be there, because we need to realize that we are so small and this is like a rental life only. Whatever we are getting, we need to return back and go with empty hands only. Right? So, Ishvara Pranidhanam, very, very important. Andi. When you have Ishvara Pranidhanam, then you will grow in your life. Okay. Now, Yama and Niyama. Now, number 3, Asana. In bracket, you can put physical practice. Asana means what? Physical practice. This is number 3. Now, number 4, Pranayama. Pranayama, 4th limb, 4వ అంగము. అష్టాంగాలో 4వ అంగము pranayama. Pranayama means prana plus ayama. That means you are enhancing, expanding your vital life force within you. మన ప్రాణశక్తిని పెంచుకోవడం ప్రాణాయామ. ఓకే, expanding, extending, enhancing the main vital force in your body. That is pranayama. Pranayama will give you that only. Your life will expand. Pranayama, 4th one, right? Now, 5th one, pratyahara. Pratyahara. Pratyahara means ఇంద్రియాలను బాహ్య వస్తువుల నుండి డిస్కనెక్ట్ చేయడం. దట్ మీన్స్ యు ఆర్ డిస్కనెక్టింగ్ యువర్ సెన్సెస్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ వరల్డ్. ప్రత్యాహార, బాహ్య వస్తువుల నుండి మన ఇంద్రియాలని డిస్కనెక్ట్ చేయడం. ఎదురింటి ఆవిడ 20 తులాల బంగారం గొలుసు వేసుకుంది మెడలో. మీరు దాన్ని చూశారు. Now what you have to do? You have to ignore. Okay, whatever she is wearing 20 tula gold, that's okay, that's her wish. I am wearing Rudraksha. That's fine for me. Rudraksha is very precious to me. But for the neighbor, for her maybe 20 tula gold is precious. That's okay. Ignore. This is what pratyahara. If you're not having this, what will happen? ఏవండి, ఎదురింటావిడ చూసారా 20 తులాల బంగారం, మీరున్నారు చూడండి 2 తులాల గొలుసు. ఏదో ఒకటి చేసి నెక్స్ట్ దీపావళి కల్లా నాకు కూడా అట్లీస్ట్ 10 తులాల బంగారం గొలుసు కావాల్సిందే. నో, యూ షుడ్ నాట్ ఆస్క్ లైక్ దిస్, రైట్? అది ప్రత్యాహార అంటే అది. See, what is precious? It is individual choice, right? Maybe for her, gold, diamond, that is precious. But for you, maybe yoga, Rudraksha, smiling, waking up in Brahma Muhurta, this is what precious for you maybe. So, which one is a very good quality life? Which will give you quality life?
Materialistic life or non-materialistic life? So this is individual choice. Okay. Yeah. This is pratyahara. Next, dharana. Dharana means focusing on one point. Dharana. ఏకాగ్రత, మనసుని ఒక విషయం పట్ల, ఒక వస్తువు పట్ల కేంద్రీకరించడం. You are focusing on something. For example, now you are focusing on yoga. Now you are focusing on yoga. This is dharana. You are in dharana. ధరించారు. మీరేం ధరించారు? యోగా పట్ల ఆసక్తి, యోగా పట్ల ఫోకస్ ని మీరు ధరించారు. ఓకే. నెక్స్ట్ ధ్యాన, 7th పార్ట్, 7వది ధ్యానం. ధ్యాన. ధ్యాన మీన్స్ వాట్? అవిచ్ఛిన్న ఏకాగ్రత. అవిచ్ఛిన్న, దట్ మీన్స్ undisturbed focus, connected focus, extended focus. That means what? You are completely into the focus. You are not encouraging any disconnection. That is dhyanam. So focusing on one thing, but you are going in depth, deep focus. That is dhyanam. And when you focus and you increase that focus to in-depth focus, then you will get samadhi. Samadhi, last anga, samadhi. Samadhi means atma sakshatkaram. Feeling that individual self is united with supreme self. That is samadhi. Atma sakshatkaram, union of self and supreme self. మీకు సమస్త సృష్టికి తేడా లేదు, ఇద్దరు సమానమే, ఇద్దరు ఒకటే. మీకు భగవంతుడికి తేడా లేదు, ఇద్దరు ఒకటైపోయారు. నీళ్ళల్లో ఉప్పు కలిసినట్టు, చక్కెర కలిసినట్టు కలిసిపోయారు. Now there is no difference between you and supreme, between you and God, between you and the outside world. Both are equal, both are same. See, a small ant, ఒక చిన్న చీమ, just look at it, just look at it, focus on it, just look at it, just observe. Whatever the ant is having, you also having the same. Panchabhuta Mahatattvam. Maybe it is having a less quantity. You are having quantity more. Maybe it is carrying 1 gram, you carrying 10 grams. Maybe the elephant is carrying 1 kg. Quantity only difference, but quality. Pancha Mahabhutalu, Bhumi, Neeru, Agni, Vayuvu, Akasham is same for the ant also and you also. Understood?
This, realizing this is samadhi. Realizing this is yoga. A leaf, ఒక ఆకు, ఒక చెట్టు, ఒక చీమ, ఒక పాము, తేలు, ఏనుగు, తిమింగలం, we all are equal. We all have equal right to live. Human being only, not the supreme. ఈ మొత్తం భూమికి మనిషి ఒక్కడే ఆధిపత్యం చెలాయిస్తానంటే కుదరదు. సి కోవిడ్ 5 కింద 2019 and 20 కోవిడ్ వచ్చినప్పుడు ఏమైంది మనిషి పరిస్థితి? 4 గోడల మధ్య లాక్ అయిపోయి ఉన్నాడు మనిషి, అవునా? బట్ ఎవ్రీ అదర్ లైఫ్, బర్డ్, యానిమల్, ఎవ్రీ అదర్ లైఫ్, దే ఎంజాయిడ్, దే హ్యాడ్ ఎ వెరీ హ్యాపీ లైఫ్, అవునా? ఇది మనం రియలైజ్ అవ్వాలి. మనిషి మాత్రమే బతకాలి అంటే కుదరదు. దేవుడికి అది నచ్చదు, పనిష్ చేస్తాడు, అవునా? కోవిడ్ అలాంటిది ఇంకొకసారి రాకూడదు. ఇంకోసారి వచ్చినా మనం దాన్ని ఫేస్ చేయగలగాలి అంటే యోగా చేయాలి. అంటే సకల ప్రాణులను మనతో సమానంగా చూడాలి. కోడి చిన్న జీవి. కోడి తనిచ్చి తాను మీ దగ్గరకు వచ్చి తన ప్రాణం తీసి చికెన్ వండుకొని తినమని చెప్పిందా? నో. It is crying. It is, yelling. It is crying. It is angry, right? But still, what you are doing? You are eating chicken. Some of you, right? I am not telling everybody. Some of you. కోడి, మేక, ఏవేవో ఇంకా చివరికి మనుషులను కూడా తింటారా ఏంటి? నో, దట్ ఈస్ నాట్ ద రైట్ వే ఆఫ్ లివింగ్. భగవంతుడు ఇచ్చాడుగా కూరగాయలు, ఎన్నో ఇచ్చాడు, చెట్లు, మొక్కలు ఎన్నో ఉన్నాయిగా, పళ్ళు, ఫలాలు, అవి తినాలి. వాటికి ప్రాణం ఉండదా? వాటికి ప్రాణం ఉంటుంది, కానీ ఆ ప్రాణంతో ఇంకొక ప్రాణి పుడుతుంది. ఒక విత్తనంతో ఇంకో 100 చెట్లు మొలుస్తాయి. కానీ మీరు ఒక కోడిని నరికేస్తే ఇంకో కోడి పుట్టదు. యు ఆర్ టేకింగ్ ద లైఫ్, దట్ ఈస్ రాంగ్. సో సమాధి అంటే ఏంటి? రియలైజింగ్ దట్ I am not only the supreme, I am just, part of this entire universe. That's it. I am not the boss. Okay? ఇది అష్టాంగ యోగ. అష్టాంగ యోగ మనకి ఇచ్చిన వారు ఎవరు? మహర్షి పతంజలి. రాసుకోండి. అండ్ అందరూ ఆ పతంజలి మహర్షికి ఒక్కసారి నమస్కారం పెట్టుకొని హ్యావ్ ఎ గ్రాటిట్యూడ్, థ్యాంక్ఫుల్గా ఉండాలి. మనకు అందించారుగా పతంజలి. అండ్ ఈ అష్టాంగ ఇన్ ఏ సీక్వెన్స్, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, total 8 parts of yoga, ashtanga yoga. In these first 5 bahiranga yoga, రాసుకోండి. ఫస్ట్ 5 బ్రాకెట్ పెట్టేసి రాసుకోండి. బహిరంగ యోగా, ఎక్స్టర్నల్ యోగా, అవుట్ సైడ్. నౌ లాస్ట్ 3 ధారణ, ధ్యాన, సమాధి, అంతరంగ యోగ. అంతరంగ యోగ, ఇంటర్నల్, విదిన్, ఇన్సైడ్ అస్. అండ్ అంతరంగ యోగ, బహిరంగ యోగ, ఈ రెండిటిని కలిపే బ్రిడ్జ్, వంతెన ప్రత్యాహార. ప్రత్యాహార పక్కన రాసుకోండి బ్రాకెట్లో బ్రిడ్జ్.
connecting factor, connecting element. What it is connecting? It is connecting Bahiranga Yoga and Antaranga Yoga. First 5, including Pratyahara, Bahiranga Yoga. Dharana Dhyana Samadhi, Antaranga Yoga. And every one of you, every human being, every yogi, they must practice Ashtanga Yoga. Yama, అహింస, సత్యము, అస్థేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహం. నియమ, శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం. నెక్స్ట్ ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. దిస్ ఈజ్ ఇన్ సీక్వెన్స్. మొట్టమొదట మనం పాటించాల్సింది ఏంటి? యమ. ఓకేనా? చిట్ట చివరిగా సమాధి స్థితికి రావాలి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ అష్టాంగ యోగ. ఓకే అండి, అందరూ నమస్కార ముద్రలో ఉండండి. అందరూ నమస్కార ముద్ర. అండ్ కళ్ళు మూసుకొని ఈ అష్టాంగ యోగాని తలుచుకోండి మనసులో. కళ్ళు మూసుకొని నమస్కారం ముద్రలో కదలకుండా, స్పైన్ స్ట్రైట్, హెడ్ స్ట్రైట్, ఐస్ క్లోజ్, ఫోకస్ ఓన్లీ between your eyebrows. Okay, now ending prayer. Om Asato ma sadgamaya tamaso ma jyotirgamaya mrutyorma amrutangamaya. Om Shanti Shanti Shanti. Om Shivaya Gurave Namaha. Namaskaram andariki. థ్యాంక్ యూ గురువు గారు. నమస్కారం. శివాయ గురువే నమః. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురువే నమః. శివాయ గురువే నమః. Candy. ఓం పతంజలి మహర్షే నమః. Candy. Okay, we'll wind up the class, and if any question, we'll take it quickly. యోగా 7 సంవత్సరాల నుంచి 80 ఏళ్ళు టిల్ ద లాస్ట్ బ్రెత్ ఈ జీవి ఆ పరమాత్మలో లీనమయ్యే వరకు యోగా చేయాలి. సో ఈ అష్టాంగ యోగా ఒక్కసారి ఆలోచించండి, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఈ అష్టాంగ యోగాని పాటిస్తే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది వరల్డ్ కదా, ఎంత అద్భుతంగా ఉంటుంది. యమ నుంచి సమాధి వరకు. అంటే ఒకప్పుడు 7 సంవత్సరాల పిల్లలకే ఇది దక్కేది, ఈ అదృష్టం. అంటే వాళ్ళకి నేర్పించేవాళ్ళు. కానీ ఇప్పుడు అసలు వాళ్ళకు నేర్పించే వాళ్ళే లేరు, అవునా? సో దట్ ఈస్ వాట్ ద మెయిన్ ప్రాబ్లం. దట్ ఈస్ వై ఐ టెల్ ఎవ్రీ టైమ్, వీ నీడ్ టు గో టు భారత్
ఫ్రమ్ ఇండియా. ఈ కాన్సెప్ట్ నుంచి మనం భారతదేశ కాన్సెప్ట్ వైపు మనం ప్రయాణించాలి. అప్పుడే ఈ ప్రపంచం మొత్తం చాలా చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటుంది. సకల జీవరాశి సంతోషంగా ఉంటుంది. మనుషులే కాదు, సకల జీవరాశి సంతోషంగా ఉంటుంది కదా. ఓకే అండి, సో విల్ వైండ్ అప్ ద క్లాస్ హియర్ with count 1 2 3. When you say 3, I will disconnect the meeting. Okay? Okay. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. Om Shivaya Shivaya. Gurave Namaha. Come on, count. 1 1 2 2 3 3